చైర్మన్ గారు అలాగే ఎంపీ గారు మన ఇన్ఛార్జ్ గారు ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ పోస్ట్ కూడా ఈ ఎమ్మెల్యే గారు మరి వైసీపీ నాయకులందరూ కూడా అదే పోస్ట్ను వాళ్ళకి ఇప్పించడానికి ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళే అడ్డుపడి ఆ పోస్ట్ వాళ్ళకి రాకున్నట్లా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది. ఆ పోస్ట్ రాకుండా చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ మీ టీడీ ప్రభుత్వం ఏం చేయలేదు, మీ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనడం మీకు సిగ్గుచేటు. ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్ళి చూడండి. ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మంచి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి. అలాగే నేను మీరు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైతే మీరు ఓదార్చడానికి పోయారో ఓదార్చకుండా అక్కడ నవ్వుకుంటూ శవ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు మీ ప్రెస్ మీట్ మీరే. అలా ఇంకోసారి ఎక్కడ కూడా మా కులసలు చనిపోతే మీరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెక్లింతలు ఇచ్చుకుంటూ ఉన్నారంటే మాకు ఎలా కనబడుతుందో మా ఆత్మసాక్షికి మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మా కురువలంటే అంత తక్కువ అంత హేళన అనే విధంగా మీరు ప్రెస్ మీట్ కూడా మాకు బాధాకరం. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు మానుకోవాలి ఈ హత్యారాజకీయాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్, ఎండిఎల్ సర్పంచ్ని. నా పేరు రామకృష్ణ, కుర్బ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న కుర్బ ఈరన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అంటే మరి చేయడం కూడా మేము వాళ్ళకి ఒక ఆర్థికంగా కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు శవ రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గౌరవ ఎంపీ బస్తిపాటి నాగరాజన్న గారిని మరి ఒక కుటుంబ సభ్యుడు చనిపోయారు అనే ఉద్దేశంతో ఆ రోజు చనిపోయిన వెంటనే మరి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆయన సొంతంగా వ్యక్తిగతంగా 50,000 రూపాయలు కూడా చెక్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అదే విధంగా ఆ రోజు మరి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆ నియోజకవర్గం చెందినటువంటి వైఎస్ఆర్ నాయకులే మరి ఆయనకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి అదే విధంగా అనేక రకాలుగా కంప్లైంట్ ఇచ్చి మరి ఆయన భయపడించి ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదని చెప్పి భయపడించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మరి విడ్డూరంగా ఎంపీ గారు మాట తప్పారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి శవ రాజకీయాలు ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు మరి ఈ రోజు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈరన్న గారికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఆర్థిక సాయం కూడా 5 లక్షలకు పైగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గతంలో అందజేయడం జరిగింది. మరి వీటన్నిటిని మర్చిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఏదైనా మరి పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన ఎలాగైతే నవ్వుతున్నారో మరి యథా రాజ పదా ప్రజ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి మీడియా సమావేశంలో చూడండి. మీరు ఆ వీడియోలో కూడా చూడండి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే నవ్వుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఒక కుటుంబం బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు నవ్వుకుంటూ మీడియా సమావేశం మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు, ఆ కుటుంబానికి శవ రాజకీయం కోసం మీరు అక్కడికి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మరొక నాయకులు చెప్తున్నారు, కూటకో కండువ మార్చుకున్నటువంటి నాయకులు కూడా ఈ రోజు మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు మరి పొద్దున ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అదే విధంగా మరి రోజుకో పార్టీ మార్చే నాయకులు కూడా ఎంపీ గారిని మరి కూటమి ప్రభుత్వాన్ని చైర్మన్ గారిని విమర్శించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరి అదే విధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. గౌరవ ఎంపీ గారు వాళ్ళ పిల్లలు కూడా సొంతంగా చదివిస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా చదివించడానికి ఆయన కృషి చేశాడు. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏ పథకాలు అయితే లేవు అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలని అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని మరి కూటమి ప్రభుత్వం మరి కురువలకు న్యాయం చేస్తుంది. అదే విధంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా మరి ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడని చెప్పి మరి గౌరవంతో ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి గొప్ప వ్యక్తి బస్తిపాటి నాగరాజన్న గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని విమర్శించడం మీరు చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు బుద్ధి తెచ్చుకొని రాబోయే కాలంలో మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం.